ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమ అరెస్టుల ద్వారా చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో అందరూ చూస్తూ ఉన్నారన్నారు. 3 స్టేషన్లలో అసలు సీఐలే లేరన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐని బదిలీ చేసి శ్రీకాంత్ యాదవ్కు ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డి ఆ రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం రైల్వే గార్డు ప్రత్యక్షంగా చూశారని, ఐ విట్నెస్ ఈ కేసును ప్రేరేపిత ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 1.5 సంవత్సరాల కిందట మహేశ్వర్ రెడ్డి, తోపుదుర్తికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న, అంటే అధికార పార్టీ వారు చేస్తున్న దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులన్నీ కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం, నెల రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లో కూడా వాళ్ళు పెట్టడం, తద్వారా ఈ అరెస్టు ద్వారా కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర గారికి కూడా చేయడం. నిజంగానే ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికి కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు, ఆ రోజు గార్డు కూడా స్వతహా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ అయినా వారు చెప్పని కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈరోజు చేయడం, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లు అనేవారు కూడా ఒక్క సిఐ కూడా లేకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా. కానీ అక్కడ అంతా వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ ఉన్న ఒక 2 టౌన్ సిఐని, అతనికి అనేది కూడా ఇప్పటికే 2 స్టేషన్లు 3 స్టేషన్లు టౌన్లో ఇన్ఛార్జ్ ఉంది. అటువంటి సిఐని తీసుకొని పోయి మళ్ళీ రూరల్లో పెట్టడం, ఆ సిఐని చేసి ఆ సిఐ పోయిన ఇన్ఛార్జ్ తీసుకుంటున్న 3 రోజుల్లోనే ఇటువంటి కేసులు అనేది కూడా బనాయించడం అంటే ఎంత ఆర్గనైజర్గా అనేది కూడా పోలీసు పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో కూడా అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు, గన్మెన్లను తొలగిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరు కానీ స్టేట్మెంట్ ఇస్తే కూడా ఇటువంటి ఉంది మేము ఖండిస్తున్నాం. ఒకటే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను, ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడరు, మీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు కానీ భయపడరు. తప్పకుండా కూడా చేస్తాం. చట్టం అనేది కూడా ఉంది మేమంతా, ఎందుకంటే పోలీస్ పైన నమ్మకమే లేకేంది. అదే పిన్నల్లి రామకృష్ణాడి సోదరుల పైన కూడా తెలుగుదేశం వారే అక్కడ కూడా హత్య చేస్తే ఆ కేసును కూడా రామకృష్ణారెడ్డి సోదరుల పైన కూడా బనాయించి ఈరోజు ఎలా పెట్టిందో కూడా అందరు కూడా చూస్తారన్నారు. దీని మీద మళ్ళీ కూడా ఖండిస్తాను. తోపుదుర్తి రాజశేఖర్ గారి